నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. అనపర్తిలో అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో జరిగిన జయంతి వేడుకల్లో జడ్జి వంశీకృష్ణ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అనపర్తిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంటే తాత్వికత్వం ఉండాలని వారు బోధించారు. విజ్ఞానం అనేది 10 మందికి ఉండాలి. చదువు అంటే విజ్ఞానమే కానీ ఒక్కబడిగా చదవటం కాదు, డిగ్రీల కోసం చదవడం కాదు అనేది ఆ రోజు వారు బోధించడం జరిగింది. అందుకే ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీ లండన్ యూనివర్సిటీలో ఆయన చదువు అభ్యసించినప్పటికీ భారతదేశానికి సేవలు అందించాలి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే లక్ష్యంతో వారు పనిచేయడం జరిగింది. వారి జీవన విధానం గమనిస్తే వారు చదువుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ముఖ్యంగా స్త్రీలకి అన్ని విధాలుగా కూడా ప్రోత్సాహం లభించాలి అని ఆలోచన చేశారు. వారి ఆలోచన విధానాన్ని మొట్టమొదటిగా అందుకున్నది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆనాడు నందమూరి తారక రామారావు గారు. ఇది ఆనాడు అంబేద్కర్ గారు బోధించిన విధానం. ఆ తదుపరి మహిళలకి ఆర్థిక స్వావలంబన ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా ఎదిగే శక్తిగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అదేవిధంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అందుకునే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈనాడు కూటమి ప్రభుత్వం కానీ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చట్టసభల్లో కూడా మహిళలకి రిజర్వేషన్లు కల్పించాలి, తద్వారా మహిళల ప్రాతినిధ్యం పెంచాలని 33% అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇటు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ వారి ప్రాతినిధ్యం పెంచే విధంగా అతి తొందరలోనే బిల్లు తీసుకురావడం జరుగుతుంది, ఒక 3 రోజుల వ్యవధిలో. మరి అంబేద్కర్ అనే వ్యక్తిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించిన ఇతర పార్టీలు ఏ రోజైనా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేశాయని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ తదుపరి వైఎస్ఆర్ పార్టీ కానీ ఏ విధంగా వారి ఆలోచన విధానాన్ని అమలు చేశారనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఆనాడు ఎప్పుడో 136 సంవత్సరాల క్రితం వారి ఆలోచన విధానం ఈనాడు కూటమి కానీ గతంలో తెలుగుదేశం పార్టీ కానీ అమలు చేయడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆనాడే ఒక తాత్వికతతో, ఒక పరిపూర్ణమైన జ్ఞానంతో ఆలోచించి భారతదేశానికి ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలి, ఏ విధమైన మెరుగైన ఔన్నత్యం భారతదేశానికి కల్పించాలని విశాల దృక్పథంతో ఆలోచన చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనమందరం ముందుకు వెళ్ళాలి, తాత్వికతతో ఆలోచించుకునే విధానాన్ని మనం అందరం అమలుపరచుకోవాలి, అలవాటు చేసుకోవాలని సందర్భంగా అందరికీ ఈ సందర్భంగా సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు. భారతదేశ రాజ్యాంగ రూపకర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మరియు ఆయన మన దేశానికి మొట్టమొదటి లా మినిస్టర్ అయినందున ఆయన జీవితం మనందరికీ ఒక ఆదర్శప్రాయం. ఆ రోజుల్లో ఆయన ఎంతో కష్టపడి ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టి అంత చదువుకొని మన రాజ్యాంగాన్ని రూపకల్పనకి ఒక వ్యక్తి కావాలి అంటే ఆయన తప్ప ఇంకెవరూ ఆ రోజు ప్రభుత్వానికి కనిపించలేదు. అంత గొప్ప స్థాయికి ఆయన చేరుకున్నారంటే ఆయన జీవితం మనందరికీ ఆదర్శప్రాయం.
ఆయన రచించిన రాజ్యాంగం వలన ఈ రోజు మన దేశం ఇప్పటికీ నిలబడగలిగింది. మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ చూసుకుంటే నేపాల్ కానివ్వండి, కిందున్న శ్రీలంక, అలానే బంగ్లాదేశ్, ఇవన్నింటికి కూడా రాజ్యాంగాలు ఉన్నాయి. కానీ మన దేశం ఉన్నంత పటిష్టంగా ఆ రాజ్యాంగాలు నిలబడలేకపోయాయి ఇన్ని సంవత్సరాలు కూడా. మన దేశంలో ఇన్ని వైవిధ్యభరితమైన కల్చర్స్, భాషలు, మతాలు, కులాలు ఉన్నప్పటికీ కూడా అవన్నింటినీ అడ్రస్ చేస్తూ మన రాజ్యాంగం ఈ రోజుకి మన దేశానికి సేవలు అందించగలుగుతుందంటే దాని తాలూకా గొప్పతనం మొత్తం అంబేద్కర్ గారిదే అని చెప్పాల్సి ఉంటుంది. అటువంటి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి జీవితం మనందరికీ, ఆయన పర్సనల్గా కూడా మన జీవితంలో ఒక ఆదర్శప్రాయంగా నిలబడతారు. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నింటినీ అధిగమించి అనుకున్న సాధించడానికి ఆయన మనకి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారు. అలానే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా అంత గొప్ప మహనీయుడిని తలుచుకొని ఆయనకి గౌరవించేందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన భారత సభ్యులందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలు.